అతనికి 70 ఏళ్లు ఉండవచ్చు. కాలం తన శరీరంలో గీసిన ముడతలు, మసకబారిన చూపు, తగ్గిన వినికిడి, ఈ 3 విషయాలు అతనికి తన జీవితం సాయంత్రానికి చేరుకుందని గుర్తుచేశాయి. కాని అతని జ్ఞాపకాలకు ఎలాంటి మసకబారలేదు. అతను నగరంలోని ఫ్లాట్ 25వ అంతస్తులోని కిటికీ నుండి బయటకు చూస్తూ కూర్చున్నాడు. అతని దృష్టిలో ఎత్తైన భవనాలు రద్దీగా ఉండే రోడ్లు ఉన్నాయి. ఆ దృశ్యం అతని మనసుకు సంతోషం ఇవ్వలేదు. పెరట్లో విస్తరించి ఉన్న మామిడిపనస చెట్లు అతని జ్ఞాపకాలను పలకరించాయి. ఆ ఇంటి 4 గోడల మధ్య తన కలలను ఆశలను ఎంతకాలం దాచుకున్నాడో. ప్రతి ఇటుకలో, ప్రతి చెక్కముక్కలో అతని చెమట కలలు ఉన్నాయి. నగరంలోని ఈ ఫ్లాట్ అతని పిల్లలైన మధుమాయ గొప్ప స్థితికి చేరుకున్నారనడానికి నిదర్శనం. వారిని చదివించి పెద్దవాళ్లను చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు. ఆ కష్టాలకు ఫలితం లభించింది. కాని అతనికి ఆ కష్టాలే అతిపెద్ద సంపద. ఇప్పుడు పాత ఇల్లు జ్ఞాపకాలలో ఒక నదిలా మనసులో ప్రవహిస్తోంది. ఆ ఇంటి మట్టి వాసనబావిలో చల్లని నీరు నగరంలోని ఈ ఫ్లాట్లో అతనికి దొరకలేదు. అతని పేరు రాఘవన్. అతని భార్య మీనాక్షి 2 సంవత్సరాల క్రితం మరణించింది. ఆ తరువాత రాఘవన్ మరింత ఒంటరివాడయ్యాడు. పిల్లలకు వారి బిజీ జీవితంలో తండ్రిని పట్టించుకోవడానికి సమయం దొరకలేదు. రాఘవన్ కళ్ళు కిటికీ నుండి క్రిందికి చూశాయి. వాహనాలు ఒకదాని వెనుక ఒకటి దూసుకుపోతున్నాయి. ప్రజలు హడావిడిగా నడుస్తున్నారు. ఎవరికీ ఎవరిని చూసేందుకు సమయం లేదు. తన గ్రామంలోని సాయంత్రాలు అతనికి గుర్తువచ్చాయి. అప్పుడు ప్రతి ఇంటి ముందు ప్రజలు కలిసి మాట్లాడుకునేవారు, నవ్వుకునేవారు, జోకులు వేసుకునేవారు. ఈరోజు ఇక్కడ అలాంటిదేమీ లేదు. అందరూ తమ తమ ప్రపంచాల్లో మునిగిపోయారు. రాఘవన్ కిటికీ నుండి కళ్ళు తిప్పాడు. గదిలో ఒక రకమైన శూన్యత నిలిచిపోయింది. గోడపై ఉన్న ఫోటోలో నవ్వుతూ నిలబడిన మీనాక్షిని అతను చూశాడు. మీనాక్షి నువ్వు ఉండి ఉంటే అతను అనుకోకుండా అన్నాడు. మీనాక్షి మరణం రాఘవన్ను చాలా బాధించింది. ఆమె జ్ఞాపకాలు అతని మనస్సుకు ఒక సాంత్వన ఇచ్చాయి. మధుమాయ రాఘవన్ను తమతోపాటు ఉండటానికి నగరానికి తీసుకువచ్చినప్పుడు వారికి చాలా సంతోషంగా ఉంది. కానీ రాఘవన్ మనసు ఇంకా గ్రామంలోనే ఉంది. తన ఇల్లు పెరట్లో మామిడి చెట్టుబావిలోని నీరు, అదే అతని ప్రపంచం. ఈ ఫ్లాట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా రాఘవన్ మనసుకి శాంతి లేదు. గత వారం రోజులుగా ఈ భయం రాఘవన్ను వెంటాడుతోంది. ప్రతిసారి పిల్లల నుండి ఫోన్ వచ్చినప్పుడు, ప్రతిసారి వారు ఇంటికి వచ్చినప్పుడు అతని గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. తన జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండాలన్నది అతని అతిపెద్ద కోరిక. కాని ఆ కోరిక కేవలం ఒక కలగా మిగిలిపోతుందేమోనని అతను భయపడ్డాడు. తన పిల్లలకు ఈ ఇంటితో ఎలాంటి భావోద్వేగ బంధం లేదని అతను అర్థం చేసుకున్నాడు. వారికి ఇది కేవలం ఒక భవనం మాత్రమే. ఆ ఆలోచన అతన్ని చాలా బాధించింది. ఒకరోజు కొడుకు మధు అన్నాడు, నాన్న మనం కొత్త ఇంటికి మారదాం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొడుకు మాటల్లో ప్రేమ కనిపించింది. కాని అప్పటికి కూడా ఒక భయం మనసులో ఉంది. ఈ ఇంటిని అమ్మేస్తారా? వారు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేస్తారా? ఆ ప్రశ్నలు రాఘవన్ను మరింత దుఃఖంలో ముంచెత్తాయి. రాఘవన్ కిటికీ నుండి బయటకు చూశాడు. నగరంలోని రద్దీ జీవితం అతన్ని చాలా కలవరపరిచింది. నా ఇల్లు, అతను గొణిగాడు. ఆ ఇంటి ప్రతి మూలలో మీనాక్షి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె నాటిన మల్లె తీగామె తయారు చేసిన వంటగది, అన్నీ రాఘవన్ మనసులో నిండిపోయాయి. ఈ ఫ్లాట్లో అలాంటిదేమీ లేదు. కేవలం గోడలు, కిటికీలు మాత్రమే. ఒకరోజు మధుమాయ మాట్లాడుకోవడం రాఘవన్ విన్నాడు. నాన్నకు చెప్పకుండా విషయాలు చేద్దాం. ఆయనకు ఈ ఇల్లు ఒక బాధగా మారకూడదు. మధు అన్నాడు. కానీ పత్రాలు అమ్మేటప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. మాయ అంది. రాఘవన్ కళ్లలో నీళ్లు నిండాయి. తన కష్టాలన్నీ మర్చిపోయి వారు తనను వదిలేయబోతున్నారని అతను దుఃఖించాడు. మనసు లేకపోయినా అతను ఆ పత్రాలపై సంతకం చేయడానికి అంగీకరించాడు. తండ్రి చెయ్యి వణికినప్పుడు మధుమాయ ఒకరినొకరు చూసుకున్నారు. వారి కళ్లలో ఒక రకమైన భయందుఃఖం కలగలిపిన భావం మెరిసిపోయింది. వారు రహస్యంగా విషయాలు నడిపిస్తున్నారు. తండ్రికి చెప్పకుండా, ఆయనకు బాధ కలిగించకుండా ఈ విషయాలు చేయడానికి వారు ప్రయత్నించారు. కాని ఒక అబద్ధం ఎంతకాలం దాచిపెట్టగలం? వారి మనుమడు తాతయ్య బాధను చూసి, తాతయ్య మీరు బాధపడకండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని అన్నాడు. ఆ మాటలు వారి చెవుల్లో ఒక చిన్న రాయిలా పడ్డాయి. మధుమాయ తమ తండ్రిని చాలా ప్రేమించారు. ఆయనకు బాధ కలిగించకుండా విషయాలు నడపడానికి వారు ప్రయత్నించారు.
కాని వారి మనసు చాలా బాధపడింది. వారికి ఈ ఇల్లు చాలా ఇష్టం. కాని తండ్రి సౌకర్యాల కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మధుమాయ ఒక వారం తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఒక అసాధారణమైన నిశ్శబ్దం వారిని కమ్మేసింది. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడూ నవ్వుతూ వచ్చేవారు ఈరోజు తలదించుకుని వచ్చారు. వారి చేతిలో ఒక ఫైలుంది. పాత ఇంటిని అమ్మడం గురించి వారు మాట్లాడుకోవడం తాను విన్నది రాఘవన్ గుర్తుచేసుకున్నాడు. ఆ భయం మళ్లీ అతని మనసులో నిండిపోయింది. నాన్న, ఇది బ్యాంకు నుండి వచ్చింది. కొత్త ఇల్లు కొనడానికి పత్రాలు. దీనిపై సంతకం చెయ్యాలి. కొడుకు మధు అన్నాడు. అతని గొంతు వణికింది. రాఘవన్ గుండెలో ఒక రాయి పడినట్లు అనిపించింది. ఏంట్రా ఇది, కొత్త ఇంటికి పత్రాలా? లేదా నా ఈ ఇంటిని అమ్మడానికి పత్రాలా? రాఘవన్ ఒక నిట్టూర్పుతో అడిగాడు. మధు ఏమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు. మాయ కళ్లలో నుండి నీళ్లు కారాయి. నాన్న, మనం ఒక కొత్త జీవితం ప్రారంభిద్దాం. అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. మాయ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించింది. కాని ఆమె మాటలకు బలం లేదు. రాఘవన్ ఒక క్షణం కళ్ళు మూసుకుని జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాడు. తన పిల్లలను చదివించడానికి ఎంత కష్టపడ్డాడు. పొలంలో కోసిన వరిని, అమ్మినదిలో చేపలు పట్టికూలి పనికి వెళ్ళి ప్రతి రూపాయిని అతను దాచుకున్నాడు. ఈ ఇంటి ప్రతి ఇటుకలో తన చెమట ఉందని అతనికి తెలుసు. ఈ రోజు ఆ కష్టాలన్నీ మర్చిపోయి వారు తనను వదిలేయబోతున్నారని అతనికి అనిపించింది. ఆ బాధను తట్టుకోలేక అతను వణికిన చేతులతో పేపర్పై సంతకం చేశాడు. అతని పెన్ కొన వణికింది. సంతకం చేసేటప్పుడు అతని కంటి నుండి ఒక కన్నీటి బొట్టు పేపర్పై పడింది. తండ్రి బాధను చూసి మధుమాయ తట్టుకోలేకపోయారు. వారి కళ్ళు కూడా నిండిపోయాయి. వారు తండ్రిని కౌగిలించుకున్నారు. నాన్న, మేము మిమ్మల్ని వదిలేయము. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము వారు అన్నారు. వారి మనుమడు అప్పు తాతయ్య బాధను చూసి, తాతయ్య, మీరు బాధపడకండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని అన్నాడు. ఆ మాటలు మధుమాయ మనసుల్లో ఒక తీవ్రమైన బాధను కలిగించాయి. మధుమాయ రహస్యంగా విషయాలు నడిపిస్తున్న వారి ప్రతి కదలిక గ్రామస్తుల మధ్య చర్చనీయాంశమైంది. సాధారణంగా నగరం నుండి వచ్చినప్పుడు నిండా బహుమతులతో వచ్చే పిల్లలు ఈసారి ఒక రకమైన గంభీరంగా వచ్చారు. వారి చేతిలోని ఫైల్స్ వారు అప్పుడప్పుడు బ్యాంకుకు వెళ్లడం గ్రామస్తుల సందేహాలకు మరింత బలమిచ్చాయి. చూశారా, పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేసి ఏం ఉపయోగం? చివరికి తండ్రిని వృద్ధాశ్రమంలో పెట్టబోతున్నట్లుంది. పక్కింటి వెంకటయ్య ఒక టీ కొట్టులో కూర్చుని అన్నాడు. పాపం రాఘవన్నాయనకు ఈ ఇల్లు ప్రాణం. ఈ పిల్లలకు ఈ ఇంటితో ఎలాంటి బంధం లేదు. మరొకరు అతనిని సమర్థించారు. ఈ గుసగుసలు మధుమాయ చెవులకు చేరాయి. ఒకరోజు మధు దుకాణంలో వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు దుకాణదారుడు వ్యంగ్యంగా అన్నాడు. నాయనాని, తండ్రి పాపం. నువ్వు ఏం చేస్తున్నావు? తండ్రిని వృద్ధాశ్రమంలో పెట్టబోతున్నావా? మధుకు ఒక సమాధానం చెప్పలేకపోయాడు. అతని కళ్ళు నిండిపోయాయి. అతను ఏమీ చెప్పకుండా తలదించుకుని తిరిగి వెళ్ళిపోయాడు. మాయ పరిస్థితి కూడా భిన్నంగా లేదు. ఉదయం వాకిలి ఊడుస్తుండగా పక్కింటి ఒక మహిళ మాయను చూసి చిన్న చూపుతో అడిగింది. మీరు పెద్ద స్థితికి చేరుకున్నా తండ్రిని చూసుకోవడం లేదా? ఈ ఇంటిని ఎందుకమ్ముతున్నారు? మాయ మనసు బాధపడింది. నాన్నకు ఆరోగ్యం బాగాలేనందున మేము ఆయనను నగరానికి తీసుకువెళ్తున్నాము. మాయ అబద్ధం చెప్పింది. ఆమె మాటలకు బలం లేదు. అన్ని దురనుభవాలను వారు తండ్రికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. తండ్రి బాధపడకూడదని వారికి పట్టుదల ఉంది. కాని ఈ రహస్యం వారిని చాలా బాధపెట్టింది. మనుమడు అప్పు తాతయ్యతో చాలా దగ్గరగా ఉండేవాడు. తాతయ్య ప్రతి బాధను అతను గుర్తించాడు. తాతయ్య కిటికీ దగ్గర బాధగా కూర్చుని ఉండడం అతను చూశాడు. తాతయ్య, మీరు బాధపడకండి. నాన్నమ్మ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అప్పు తాతయ్యను కౌగిలించుకుని అన్నాడు. ఆ మాటలు రాఘవన్ గుండెకు ఒక సాంత్వన ఇచ్చాయి. అప్పు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, నాన్న, అమ్మా, తాతయ్య బాధపడుతున్నారు. ఈ ఇంటిని అమ్మవద్దని తాతయ్య చెప్పారు. దయచేసి అమ్మవద్దు అని అన్నాడు. అతను ఏడుస్తూ మళ్ళీ అదే చెప్పాడు. మధుమాయ ఏం చెప్పాలో తెలియక నిలబడిపోయారు. ఒక పిల్లాడి నిష్కపటమైన ప్రేమ వారి మనసును చాలా ప్రభావితం చేసింది. అప్పు మాటలు వారి మనసులో ఒక మార్పుకు నాంది పలికాయి. రాఘవన్కు ప్రాణస్నేహితుడు భాస్కరన్.
రాఘవన్నతని పిల్లల మధ్య ఉన్న అనుబంధం భాస్కరన్కు తెలుసు. మధుమాయ అప్పుడప్పుడు తండ్రి దగ్గరకు రావడం వెళ్లడం భాస్కరన్ గమనించాడు. ఒకరోజు భాస్కరన్కు వారి కదలికలపై అనుమానం వచ్చి వారిని రహస్యంగా వెంబడించాడు. వారు ఒక పెద్ద బ్యాంకులోకి వెళ్లడం అతను చూశాడు. లోపల వారు ఒక మేనేజర్తో మాట్లాడుకోవడం అతను విన్నాడు. మీరు ఈ ఇంటిని తిరిగి కొనగలరా అని మేనేజర్ అడగడం భాస్కరన్ విన్నాడు. ఇంటిని కొనడం గురించి వారు మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్న భాస్కరన్ ఆశ్చర్యపోయాడు. కాని అది రాఘవన్ ఇల్లేనా అని అతనికి అనుమానం వచ్చింది. పిల్లలకు ఇంటిని తిరిగి కొనడానికి సొంతంగా డబ్బు లేదు. మనం ఇంటిని ఎలా తిరిగి కొనగలం? మాయ బాధతో అడిగింది. మన తండ్రి మనకోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఆయనకు సంతోషం కలిగించడం మన కర్తవ్యం మధు అన్నాడు. అప్పుడు మధు ఫోన్కు ఒక సందేశం వచ్చింది. అది రాఘవన్ స్నేహితుడు భాస్కరన్ నుండి వచ్చింది. మీరు బ్యాంకుకు వెళ్లిన విషయం నాకు తెలిసింది. మీ తండ్రి కోసం నేను ఒక ట్రస్టులో డబ్బు జమ చేశాను. ఆ డబ్బుతో మీరు ఇంటిని తిరిగి కొనవచ్చు. మధు ఆశ్చర్యంతో ఆ సందేశం చదివాడు. తమ తండ్రి కోసం ఇంత పెద్ద పని చేసిన భాస్కరన్ పట్ల మధుకు చాలా గౌరవం కలిగింది. ఒకరోజు పిల్లలు తండ్రిని ప్రయాణానికి సిద్ధం కావాలని చెప్పారు. మనం ఎక్కడికి వెళ్తున్నామో? రాఘవన్ బాధగా అడిగాడు. నాన్నా, అది ఒక రహస్యం కొడుకు అన్నాడు. వారు ఒక కారులో బయల్దేరారు. రాఘవన్ బాధతో బయటకు చూస్తూ ఉన్నాడు. ప్రయాణంలో కారు ఒక పెద్ద గేటు ముందు ఆగింది. అది తన పాత ఇల్లు అని అర్థం చేసుకున్న రాఘవన్ ఆశ్చర్యపోయాడు. నాన్న, ఇది మేము మీకోసం కొన్నాము కొడుకు అన్నాడు. రాఘవన్ కళ్లలో నీళ్లు నిండాయి. సంతోషంతో ఏం చెప్పాలో తెలియక నిలబడిపోయాడు. పిల్లల ప్రేమ అతన్ని చాలా ప్రభావితం చేసింది. భాస్కరన్ అక్కడికి వచ్చి జరిగినదంతా రాఘవన్కు చెప్పాడు. మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించండి. మీ పిల్లలు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారు భాస్కరన్ అన్నాడు. తరువాతి క్షణంలో గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చారు. వారికి తమ తప్పు అర్థమైంది. వారు పిల్లలకు క్షమాపణ చెప్పారు. తాను పిల్లలను అపార్థం చేసుకున్నందుకు రాఘవన్ బాధపడ్డాడు. చివరికి రాఘవన్ తన పిల్లలతో మనుమలతో ఆ ఇంట్లో సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. అతనికి పాత జ్ఞాపకాలు ఒక నదిలా మనసులో ప్రవహించడం ప్రారంభించాయి. తన పిల్లల ప్రేమవారి కష్టాలు అతను అర్థం చేసుకున్నాడు. ఆ ఇంటి 4 గోడల మధ్య కొత్త ఆశలు కలలు మళ్లీ పుట్టాయి.